వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగకు 2 రోజుల ముందు నుంచి 2 రోజుల తర్వాత వరకు కూడా జనాభా అయితే విపరీతంగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది వచ్చి మరి అంగళ్ళు అయితే పెడుతూ ఉంటారు. ఈసారి జరిగినటువంటి రొట్టెల పండుగ, గతంలో జరిగిన రొట్టెల పండుగలో వర్షం రావడంతో కొంత వ్యాపారాలు మందకొడిగా సాగినటువంటి పరిస్థితి. మరి ఈసారి ఏ విధంగా జరిగాయి ఏంటి, ఇక్కడ ఉండేటువంటి వర్తకులను అడిగి తెలుసుకుందాం. ఎస్, మనమైతే చిరు వ్యాపారి ఉన్నారు, ఆయన దగ్గర మనతో మాట్లాడదాం. किधर से हो भाई? हम असम से। असम से? असम। असम से है? ओह, कैसा है बिजनेस, कैसा है इस पर? बिजनेस अच्छा ही हुआ, उतना भी नहीं हुआ, मतलब उतना भी नहीं हुआ, थोड़ा बहुत हुआ है। कम। जैसे अगला साल जैसे था इस साल ऐसे नहीं है। लास्ट टाइम बारिश आया था, ये बार बारिश नहीं, क्राउड भी ज़्यादा है. आदमी है ज़्यादा, पब्लिक ज़्यादा है तो पुलिस अंदर घुसने नहीं दिया, बाहर से सबको भगा दिया पुलिस ने। अरे रे रे, ये प्रॉब्लम है, बिजनेस नहीं हुआ. उतना नहीं हुआ, हाँ. मगर जैसे संडे और शनिचर दोनों चलता है तो उस टाइम कुछ भी नहीं, पब्लिक को अंदर आने नहीं दिया, पब्लिक आने नहीं दिया, नहीं दिया। रुकने नहीं दिया. नहीं दिया, पूरा ये कर दिया, बाहर बहुत कर कम दिया। है. बहुत कम आया मार्जिन आ गया. आया है, मतलब थोड़ा बहुत, उतना नहीं आया जैसा होना था वैसे नहीं हुआ। లాస్ట్ तो नहीं. नहीं ठीक है, ठीक है. ठीक है। సో ఏం చెప్తారంటే ఈసారి గతం కంటే కూడా జనాభా ఎక్కువ వచ్చారు. జనాభా ఎక్కువ రావడం వల్ల వ్యాపారాలు జరగలేదు. అదేంటది డిఫరెంట్గా ఉంది అంటే, జనాభా ఎక్కువ రావడం వల్ల పోలీసు వాళ్ళు నిలబడకుండా, జనాభా ఎక్కడ కూడా నిలబడకుండా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అంటూ ఇటు కానీ అటు కానీ పంపించేస్తూ ఉండడం వల్ల జనాభా అంగళ్ళ దగ్గర నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. దానివల్ల ఏంటంటే గతంలో వర్షం వచ్చినా కూడా వ్యాపారాలు జరిగాయి. ఈసారి జనాభా ఎక్కువ రావడం వల్ల వ్యాపారం తగ్గిందని చెప్తూ ఉన్నారు. అలాగే లాభాల విషయం తీసుకుంటే యావరేజ్గా ఓకే, కానీ మరీ ఊహించినంత లాభాలు అయితే రాలేదని చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కూడా. సో బొమ్మల వ్యాపారస్తులు అస్సాం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో మరో వ్యాపారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మా నాయన 43 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మా నాన్న పేరు మొహమ్మద్ అక్రమ్ షేక్, నా పేరు మొహమ్మద్ రాజిక్ షేక్. మేము కడప నుంచి వస్తున్నాము. నేను 22 ఏళ్ళ నుంచి వస్తున్నాము. అప్పుడు ఫ్రీగా ఉండదు. ఇప్పుడు వర్క్ బోర్డ్ అయినప్పటి నుంచి 6 అడుగులకి 10,000 12,000 అట్లా తీసుకుంటున్నారు. బాగానే వ్యాపారం జరుగుతున్నది. జనాభా కూడా ఈ సంవత్సరాలు బాగా ఎక్కువగా వచ్చింది. జనాభా ఎక్కువగా ఉండదు, అన్నీ బాగుండదు. కానీ ఇది నెట్వర్క్ తక్కువగా ఉండదు కాబట్టి ఫోన్పే గూగుల్ పే తక్కువగా జరుగుతున్నది. దానివల్ల కొద్దిగా బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి. మిగిలినంతా క్లీనింగ్ అంతా బాగుండదు, జనాభా కూడా బాగుండదు. ఇక్కడ క్లీనింగ్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ బాగా చూసుకుంటారు. ఎవరితో ఏమి ఇబ్బంది లేదు. వ్యాపారం తగ్గిందా పెరిగిందా? లేదు, పర్వాలేదు, వ్యాపారం జరుగుతుండదు. సంవత్సరాలు వ్యాపారం జరుగుతాయి. కానీ ఏమంటే ఇక్కడ ఫోన్పే గూగుల్ పే వచ్చినప్పటి నుంచి నెట్వర్క్లు రాదు. కొద్దిగా సరుకు కొన్ని ఉంటారు, డబ్బులు చేతులు లేదు. వచ్చి కొన్నిన తర్వాత ఫోన్పే కొట్టేదానికి చూస్తారు, ఫోన్పే తగలదు, సిలో సర్వర్ వస్తాయి, దానివల్ల వెళ్ళిపోతారు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అన్ని దానికి సౌలభ్యం ఉండదు. స్పెషాలిటీ క్లీనింగ్ అంతా బాగుండదు, ఏం ఇబ్బంది లేదు. సో మొత్తానికి ఫోన్పే గూగుల్ పే సరిగా వర్క్ చేయకపోవడం వల్ల
వ్యాపారాలు కొంతవరకు తగ్గాయి. ఎందుకంటే 1000 రూపాయలు 1500 వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసిన తర్వాత ఫోన్పే చేద్దామనుకుంటే తీరా అది పని చేయకపోయేసరికి అదంతా సరుకు అట్టే పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. క్యాష్ ఉండే వాళ్ళు తక్కువగా క్యాష్ క్యారీ చేస్తారు కాబట్టి అదొక ప్రధాన సమస్యగా మారిపోయిందని చెప్తూ ఉన్నారు. మిగతా అంతా ఓకే, కానీ వ్యాపారాలు అనుకున్న స్థాయిలో అయితే జరగలేదు. 43 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ముందుగా మా తండ్రి గారు, ఆ తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాం. 22 ఏళ్ళ నుంచి నేనే కంటిన్యూ చేస్తున్నానని చెప్పి చెప్తూ ఉన్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కప్స్ సేల్ చేస్తున్నారు. మొత్తం కూడా ఢిల్లీ మెటీరియల్ అంట, స్పెషల్ మెటీరియల్ అంటున్నారు. पूरा दिल्ली का मटेरियल? पूरा दिल्ली किधर से आप? दिल्ली से? दिल्ली से रहते हैं। दिल्ली में रहते हैं। हाँ दिल्ली रहते हैं। कैसा है बिजनेस इस बार? बिजनेस अच्छा रहता है, अच्छा है इस बार बिजनेस बहुत अच्छा रहा। लास्ट टाइम आए आप? फर्स्ट टाइम आए। First time आए? फर्स्ट हाँ। टाइम। अब आगे को भी आते रहेंगे। आ गया मार्जिन आ गया? हाँ मार्जिन आ गया, अच्छा आ गया मार्जिन। अच्छा है बिजनेस? बिजनेस अच्छा रहता, पूरा बिजनेस अच्छा रहता। अभी संडे तक रहते इधर। సండే తగ్గ రైతే? संडे के बाद में चल जाते। ఓకే. సో సండే దాకా ఉంటారు. కప్స్ చూసారంటే డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం క్వాలిటీ. పింగాణి పూరా? पूरा पिंगानी रहता। పింగాణి. हाँ ఓకే. सभी आइटम रहता, कप गिलास क्या क्या आइटम रहता है इधर? प्लेट रहती, गिलास रहता और चाय का सेट रहता, अभी सब तो चीज़ रहता। प्लेट नहीं रखा, अभी सब खत्म हो गया। खत्म हो गया. हाँ लास्ट है अभी, ओनली कप्स है बच ओनली कप्स बच रहा है, ఓకే. अभी लास्ट हो गया। లాస్ట్ हो गया. పింగాణి కప్స్, గ్లాసులు అన్ని సేల్స్ తీసుకొచ్చారు. అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో హ్యాపీ, బోత్ హ్యాపీ. हैप्पी हैप्पी हैप्पी। హ్యాపీ హ్యాపీ. వచ్చిన అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ కప్స్ మిగిలాయి. ఇవి కూడా 100కి 6, 100కి 6, పూరా 6, 3, 4, 5, 6. ఓకే. సో ఏ 6. సో 100కి 6 కప్స్ బాగానే ఉన్నాయి, చూడడానికి కూడా బాగానే ఉన్నాయి. పింగాణి కప్స్ అనమాట. అన్ని రకాలు కూడా 100కి 6 అమ్ముతున్నారంట. ఢిల్లీ మెటీరియల్ ఇది. సో బారాషే దర్గా దగ్గర అమ్ముతున్నారు. ఇంకా 2-3 డేస్ ఉంటారు, సండే వరకు ఉంటారు కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి అయితే వ్యాపారం బాగానే జరిగింది కప్స్ దుకాణంలో. మరొకరితో మాట్లాడతాం. మరొక బట్టల దుకాణంలో ఉన్నాం. ఎక్కువగా బుర్ఖాలు, లేడీస్ వేర్ అమ్ముతున్నారు. వారితో మాట్లాడదాం. కిధర్ సే ఆప్? दिल्ली से। दिल्ली से? दिल्ली से आए तो कितना माल लेके आए? कैसा सेल्स कैसा है? अल्हम्दुलिल्लाह ठीक है, ठीक है. अच्छा है। लास्ट ईयर आए थे आप? आए थे कितने साल से कर रहे हैं आप ये बिजनेस? 5 साल से। 5 साल से. सो 5 साल में टू कंपेयर विथ लास्ट ईयर अभी कैसा था बिजनेस, कैसा अभी है? अच्छा है, अच्छा चला. बहुत अच्छा। पूरा इधर कुछ फोन पे के लिए थोड़ा लॉस हुआ बोलते? नेटवर्क इधर है, नेटवर्क इशू है इधर। नेटवर्क इशू से थोड़ा कम हुआ बिजनेस. नहीं अल्लाह सब ठीक है, थोड़ा नेटवर्क इशू होता तो ठीक होता, नेटवर्क थोड़ा अच्छा होता तो और और अच्छा होता। लेकिन जो मार्जिन है बहुत अच्छा, आ गया. बहुत अच्छा. बहुत अच्छा। ఎస్. బట్టల వ్యాపారం అయితే అద్భుతంగా జరిగింది, చాలా బాగా జరిగిందని చెప్తూ ఉన్నారు. సో అందరికి కూడా అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ బాగుంది. ఫోన్పే, గూగుల్ పే అనేది సరిగా వర్క్ చేయకపోవడం వల్ల కొద్దిగా తగ్గింది, కానీ అది కూడా ఉంటే ఇంకా బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొకరితో మాట్లాడతారు. ఈ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. కిధర్ సే ఆప్? मैं बिहार से आया। बिहार से. बिहार के पूरा? हाँ पूरा पूरा बिहार का। बिहार का मटेरियल. हाँ हाँ। कैसा था इधर बिजनेस, कैसा था? बिजनेस इस बार थोड़ा स्लो था। स्लो होता. हाँ ఎందుకు? क्यों? वही फोन पे काम नहीं कर रहा था, गर्मी ज़्यादा थी, लोग बर्दाश्त नहीं कर पा रहे थे, आए और भाग गए, आए भाग गए। बहुत आदमी आए ना एक बार. बहुत आदमी तो आए लेकिन खरीदी कम करे गर्मी की वजह से। खरीद कम करे। हाँ तो क्या क्या मिलता है इधर आपके में? इधर हमारे पास फ़ोटो फ्रेम, तस्बीह, किताबें, कुरान का बॉक्स, मिसबाक, सब चीज़ मिल जाता है। हाँ इस्लामिक रेहल मटेरियल टोपी, मिलता हाँ पूरा इस्लामिक लेकिन टोपी। परचेस कम किया. हाँ परचेसिंग कम हुआ इस बार। మొత్తం కూడా ఇస్లామిక్ మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంటే ముస్లిమ్స్ వాడేటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే గతంతో పోలిస్తే వ్యాపారం చాలా తక్కువ జరిగింది. ఎందుకంటే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి, వేడి ఎక్కువగా ఉంది, క్రౌడ్ చాలా ఎక్కువగా వచ్చింది. కానీ వ్యాపారులు ఈ ఫోన్పే, గూగుల్ పే పనిచేయకపోవడం వల్ల
దానివల్ల ఏంటంటే ఈసారి కొనుగోలుదారులు ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. అంటే డబ్బులు క్యారీ చేసేటువంటి పరిస్థితి ఉండదు, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బులు పిట్ ప్యాకెటర్ వాళ్ళు కొట్టేస్తారని ఎవరు కూడా డబ్బులు క్యారీ చేయరు. సో ఫోన్పే మీద ఆధారపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. దానివల్ల ఏంటంటే ఫోన్పే నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఎంత క్రౌడ్ వచ్చినా కూడా వ్యాపారం అయితే గతంతో పోలిస్తే చాలా తక్కువగా జరిగిందని చెప్తూ ఉన్నారు. బీహార్ నుంచి వచ్చి వీళ్ళైతే వ్యాపారం చేస్తూ ఉన్నారు. అవి కబ్ తక్ రహేగా ఇదర్? సండే తక్ రహేంగే. సో ఆదివారం దాకా ఉంటారు. ఎవరికన్నా ఆదివారం లోపు ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా మెటీరియల్ కావాలంటే నెల్లూరు బారాషాయి దర్గాలో ఉండేటువంటి ఈ షాప్ని సంప్రదించవచ్చు అనమాట. సో అది పరిస్థితి. మరొకరితో మాట్లాడదాం. సో మనతో పాటు మరొక వ్యాపారి ఉన్నారు. హిందీ में बोलो అంటున్నారు. किधर से आप? हम पूना महाराष्ट्र से। पूना महाराष्ट्र से. जी कैसा है? पूना से आए ना, बिजनेस ज़्यादा इकट्ठा कर लिया पैसा? नहीं, इकट्ठा तो नहीं हुआ। जिस बार हर साल जैसा होता था उस तरीके से इस साल नहीं हुआ है। नहीं हुआ. नहीं, क्या मतलब क्यों कम हुआ? मतलब कारोबार थोड़ा स्लो चल रहा है। क्यों, क्या वास्ते? क्या वास्ते? गर्मी की वजह से पब्लिक थोड़ा कम आया। गर्मी. हाँ, गर्मी की वजह से पब्लिक कम आया इस बार। तो जितना लास्ट ईयर हुआ उतना भी नहीं हुआ. नहीं हुआ। नहीं, रेट्स कैसे थे? पूरा रेट्स बढ़ा दिया क्या तुम? रेट तो बढ़ा नहीं है, वही है जो रेट पहले था वही रेट आज भी है। रेट बढ़ा नहीं है, लेकिन कस्टमर नहीं आया. इस बार कारोबार थोड़ा स्लो हुआ। ठीक है भैया. సో బ్రదర్ ఏం చెప్తారంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి బిజినెస్ చాలా తక్కువగా జరిగింది. కారణం ఏంటంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రొట్టెలు పట్టుకుని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ బిజినెస్ ఇక్కడ కొనుగోళ్లు చేయాలి అనేటువంటి ఆలోచనే చేయలేదు. అందువల్ల వ్యాపారం గతంతో పోలిస్తే చాలా తక్కువగా జరిగిందని చెప్పి చెప్తున్నారు. సో గతంతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది అని కొంతమంది చెప్తుంటే ఫోన్పే గూగుల్ పే వల్ల కొద్దిగా తక్కువగా జరిగింది వ్యాపారం అని మరికొంతమంది చెప్తున్నారు. ఈ విధంగా మొత్తానికి తీసుకుంటే గతంతో పోలిస్తే కొంత తక్కువగానే జరిగింది అనే విధంగా వ్యాపారులు చెప్తూ ఉన్నారు. మెయిన్గా దీనికి కారణం అయితే లేకపోలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాభా ఎక్కువగా వచ్చారు. అయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి రావడం కంటే వచ్చి రొట్టెలు పట్టుకుని వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. తొందరగా రొట్టెలు పట్టుకుని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా తమ భక్తి అక్కడికి వెళ్ళి రొట్టెలు పట్టుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ వ్యాపారాలు అంటే కొనుగోళ్లు అమ్మకాలు అనేటువంటి విషయంలో కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనతో రాలేదు కాబట్టి వ్యాపారాలు తక్కువగా జరిగాయని చెప్తున్నారు. మొత్తానికి గతంతో పోలిస్తే మాత్రం కొద్దిగా తక్కువగానే వ్యాపారాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఎండ వేడిమి, ఫోన్పే గూగుల్ పే పనిచేయకపోవడం అని వివరణ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మొత్తంగా చూసుకుంటే చాలా వరకు అంగళ్ళు తీసేసేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయినాయి చాలా వరకు. కొన్ని ఉన్నా కూడా వీళ్ళు ఆదివారం వరకు ఉంటాము, ఆదివారం లోపల వెళ్ళిపోతామని చెప్తూ ఉండేటువంటి పరిస్థితి. సో సండే వరకు మిగతా అంగళ్ళు ఉండే అవకాశం ఉంది. సండే లోపల అంటే వ్యాపారాలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి చాలామంది వరకు అంగళ్ళు తీసేస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఇక్కడ బారాషాయి దర్గాలో ఇప్పటివరకు జరిగినటువంటి వ్యాపారాలకు సంబంధించి ఉన్న అప్డేట్ ఇది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.